హలో ఎవ్రీవన్. సో ఈరోజు వీడియోలో మనం లోకల్లీ ఏవైతే సర్వీసెస్ రన్ అవుతున్నాయో, ఒక మిషన్ లోకల్ ఐపీ అడ్రస్ లైక్ 127.0.0.1లో ఏవైతే సర్వీసెస్ రన్ అవుతున్నాయో వాటిని మన మిషన్ లోపలికి పోర్ట్ ఫార్వర్డింగ్ ఎట్లా చేయాలి అయితే ఈ వీడియోలో చూద్దాం. రైట్. సో దానికి మన హ్యాక్ ద బాక్స్ నుంచి ఇంట్యూషన్ అనే మిషన్ అయితే నేను తీసుకుంటాను. సో ఆల్రెడీ రన్ అయిపోయిన నాకు మిషన్కి ఎస్ఎస్ షెల్ వచ్చింది. రైట్. సో ఇక్కడ చూస్తే ఇది ఎస్ఎస్ఎస్ షెల్ మిషన్ యొక్క. సో మనం యూజ్ చేసే టూల్ పోర్ట్ ఫార్వర్డింగ్కి లిగోలో ఎన్జీ అంటాం దీన్ని. రైట్. సో దీని లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు అక్కడి నుంచి అయితే ఓపెన్ చేయవచ్చు దాన్ని. రైట్. సో వన్స్ మనకి ఓపెన్ చేసినాక ఫస్ట్ ఏం చేస్తారంటే లింక్ని కాపీ చేయండి. సింపుల్గా మన మిషన్, మన ఏదైతే ఖాళీ మిషన్ ఉంటుందో సో అందులో గిట్ క్లోన్ చేసేయండి. రైట్. సో ఎక్కువసేపు ఏం పట్టదు, తొందరనే అయిపోతుంది గిట్లోను. రైట్. సో ఎల్ఎస్ కొడదాం. సో అది ఫోల్డర్, దాని లోపలికి వెళ్ళిపోండి. -NG. సో మనకి గో అయితే ఉండాలి దీన్ని రన్ చేయాలన్నా ఇన్స్టాల్ చేయాలి అన్నా. ఓకే. సో సింపుల్గా మీకు కిందికి వచ్చేసినాం అనుకో, ఇక్కడ మనకి బిల్డింగ్ లిగోలో అని ఒక సెక్షన్ ఉంటుంది, అందులో 2 కమాండ్లు ఉంటాయి. రైట్. సో ఫస్ట్ కమాండ్ ఏం చేస్తుందంటే ఏజెంట్ అనేది బిల్డ్ చేస్తుంది. సో సింపుల్గా మీరు పేస్ట్ చేయండి, ఇక్కడ ఎంటర్ కొట్టేసాను. ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా అయిపోతుంది మీ దగ్గర గో ఉంటే. సో ఇన్ కేస్ మీ దగ్గర గో లేకపోతే సింపుల్గా ఏపీటీ ఇన్స్టాల్ గో అని కొట్టేసేయండి, ఇన్స్టాల్ అయిపోతుంది. లేదా మీరు చాట్ జీపీటీని అడిగినా అది మీకు స్పెసిఫిక్ కమాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ కమాండ్ కూడా కాపీ చేయండి. అండ్ గైస్ ఓన్లీ 2 కమాండ్స్ మాత్రమే కాపీ చేయాలి. సో ఇన్ కేస్ మీరు విండోస్ వాడితే విండోస్లో ఈ కమాండ్స్ కాపీ చేయొచ్చు. ఓకే. రైట్. సో అది అయిపోగానే నెక్స్ట్ కమాండ్ పేస్ట్ చేసేయండి. సో ఇది ఏంటంటే ప్రాక్సీ ఏజెంట్ అనేది. సో ఏజెంట్ అనేది ఇన్స్టాల్ చేస్తుంది, ఇదేమో ప్రాక్సీ అనేది చేస్తుంది అనమాట. ఓకే. సో అది అయిపోగానే మనకి నెక్స్ట్ థింగ్ మనం సెటప్ చేయాలన్నట్టు లిగ్లోని. సో సెటప్ చేయడానికి నేను ఇక్కడ సపరేట్ కమాండ్స్ ఇచ్చిన, మీరు చూసినట్టయితే. సో మనం ఎప్పుడైతే వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఈ 2 కమాండ్లు వదిలేసి సో ఎప్పుడు రన్ చేయాలన్నా లిగ్లోని ఎప్పుడు రన్ చేయాలన్నా ఈ కమాండ్స్ అన్నీ యూజ్ చేయాలన్నట్టు. ఓకే. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సూడో ఐపీ టన్ ట్యాప్ యాడ్ యూజర్ మోడ్ టన్ లిగ్లో అని ఉంది కదా. సో దీన్ని కాపీ చేయండి. సో వీడియోని ఎండ్ దాకా చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు ఎందుకు చేస్తున్నాయి అని. ఓకే. సింపుల్గా పేస్ట్ చేయండి. అండ్ మనకి ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి. సో మీరు సింపుల్గా ఖాళీ అని ఇవ్వచ్చు, లేకపోతే రూట్ యూజర్ అని ఇవ్వచ్చు, మీ ఇష్టం. మీకు ఏ యూజర్ సిస్టంలో కూడా కంఫర్టబుల్ అయితే అది ఇవ్వండి. ఓకే. రైట్. సో రూట్కి ఇచ్చేసిన నేను ఇక్కడ. సో తర్వాత నెక్స్ట్ కమాండ్ సింపుల్గా కాపీ అండ్ పేస్ట్ చేసేయండి. రైట్. సో ఇదేం చేస్తుందంటే నెట్వర్క్ అనేది బిల్డ్ చేస్తుంది ఒకటి. సో పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. సో వన్స్ ఈ కమాండ్ ఎంటర్ కొట్టిన తర్వాత IF కాన్ఫిగ్ కొడితే మీకు ఒక సెక్షన్ కనిపించాలి, సో లిగ్లో అని. రైట్. సో ఈ సెక్షన్ కనిపిస్తే మీరు పర్ఫెక్ట్గా ఇప్పటిదాకా కమాండ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయినట్టు. ఓకే. సో ఇన్ కేస్ ఈ సెక్షన్ కనిపించకపోయింది అనుకో, సో మళ్ళీ డిలీట్ చేసేయండి, దాన్ని ఫస్ట్ నుంచి ట్రై చేయండి. ఓకే. సో లేదా మీ సిస్టమ్ని ఒకసారి రీస్టార్ట్ కూడా చేసి చూడండి. ఫైన్. తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ప్రాక్సీ సెల్ఫ్ సెట్ అని, ప్రాక్సీ ఆటో సెట్ అని. రైట్. సో రియల్ వరల్డ్ ఎప్పుడైతే మీరు రియల్ వరల్డ్లో ట్రై చేస్తున్నారు అనుకో పోర్ట్ ఫార్వర్డింగ్, సో అది మీరు ఈ కమాండ్ వాడాలి. అదే లేదు హ్యాకింగ్ లైక్ CTF మిషన్స్ కానీ ట్రై హ్యాక్ మీ కానీ దాని మీద ట్రై చేసారు అనుకో ఇదైతే ప్రొవైడ్ చేయవచ్చు అన్నట్టు. రైట్. సో సింపుల్గా కాపీ చేయండి, దీన్ని మనకి పేస్ట్ చేసేయండి. రైట్. సో పేస్ట్ చేయగానే లిగ్లో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి చూసినట్టయితే స్టార్ట్ అయిపోయింది సెషన్. అండ్ పోర్ట్ 11601లో రన్నింగ్ అవుతూ ఉంటుంది ఇది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఏం చేస్తామంటే ఏజెంట్ ఏదైతే ఉందో సో ఇది టార్గెట్ మిషన్లో రన్ చేయాలన్నట్టు. ఓకే. సో ఇక్కడ చూస్తే మనం లిగ్లో పాత్లో ఉన్నాం. సింపుల్గా మీరు కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి. లిగ్లో పాత్లో ఎల్ఎస్ కొట్టిరనుకో, సో జూమ్ ఇన్ చేస్తా కొంచెం. రైట్. సో ఎల్ఎస్ కొడితే మనకి ఇక్కడ ఏజెంట్ అని ఒక ఫైల్ ఉంటుంది. రైట్. ఏదైతే ఈ ఏజెంట్ని మనం టార్గెట్ మిషన్ లోపల పంపించాలి. సో దానికి సింపుల్గా మనం పైథాన్ సర్వర్ అయితే సెటప్ చేయొచ్చు. python3-m http.server. రైట్. సెట్ చేసినాక మనం ఏదైతే ఈ ఫైల్ ఉందో దీన్ని టార్గెట్ మిషన్ లోపల పంపిస్తాం అన్నట్టు. రైట్. సో ఇది రూట్ ఫోల్డర్ లోపల ఉన్న user.txt దగ్గర. సో సింపుల్గా ఏం చేస్తాను అంటే నేను vget యూజ్ చేస్తాను. vget http // మన యొక్క IP అడ్రస్ అయితే ఇవ్వాలి. సో దానికి కొత్త ట్యాబ్ ఓపెన్ చేసేయండి, IF కాన్ఫిగ్ కొట్టండి.
సో టనల్ 0 మనం ఏదైతే VPN కనెక్ట్ చేస్తామో దాని IP అడ్రస్ ప్రొవైడ్ చేయాలి. సో కాపీ చేయండి, రైట్. ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినాక మనకి పైథాన్ 8080 రన్ అవుతుంది. సో ఆ పోర్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి, 8080 / అండ్ మనం ఏదైతే ఫైల్ డౌన్లోడ్ చేద్దామో దాని నేమ్ మనకి ఇక్కడ ఏజెంట్ అని ఉంది, రైట్. సింపుల్గా ఏజెంట్ అని టైప్ చేసేయండి, ఎంటర్ కొట్టేసేయండి. ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది మనకి, రైట్. సో ఇంటర్నల్ నెట్వర్క్ కాబట్టి సిస్టమ్ పర్ఫార్మెన్స్ బట్టి మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది అన్నట్టు, రైట్. వన్స్ డౌన్లోడ్ అయిపోయాక మీకు LS కొడితే మీకు ఏజెంట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ, రైట్. సో దీనికి పర్మిషన్స్ చెక్ చేసారనుకో LS-LA. సో ఏజెంట్ వేరే ఇక్కడ ఓన్లీ రీడ్ రైట్ ఉంది. సో దానికి మనం ఎగ్జిక్యూషన్ పర్మిషన్ కూడా ఇవ్వాలి. సో దానికి కీమోడ్ +X ఏజెంట్ అని ఇవ్వచ్చు, రైట్. సో ఇప్పుడు LS-LA కొట్టినప్పుడు మనకి ఏజెంట్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ కూడా ఉంటాయి, రైట్. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమాండ్ ఏదైతే స్టార్ట్ అని ఉందో, /agent కనెక్ట్ ఏదైతే ఉందో, సో మీరు సింపుల్గా దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, రైట్. అండ్ మీరు చిన్న చేంజెస్ కూడా చేయాలి. IP అడ్రస్ ఏదైతే ఉంటుందో అది మీ IP అడ్రస్ ప్రొవైడ్ చేయాలి, రైట్. సో ఇక్కడ మనకి IP అడ్రస్ వచ్చేసి సో టనల్ 0లో ఏది ఉంటుందో అది ప్రొవైడ్ 10.10.16.72 10.10.16.72 ఉంది మనకి పైన. సో కొట్టేసి సింపుల్గా ఎంటర్ కొట్టేసేయండి, రైట్. ఎంటర్ కొట్టగానే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అని వస్తుంది. మీరు లిగ్లో దాంట్లోకి వెళ్ళిపోయారు అనుకో, సో ఏదైతుందో మీరు ఇక్కడ ఇట్లా ఒక సెక్షన్ వస్తుంది అన్నట్టు, ఇన్ఫో ఏజెంట్ అని, రైట్. డన్. సో మనకు వచ్చిన తర్వాత ఒకసారి ఎంటర్ కొట్టినాక మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. మనం జస్ట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసినాం. ఇప్పుడు మనం సెషన్ని స్టార్ట్ చేయాలి. సో దానికి సింపుల్గా కమాండ్ స్టార్ట్ కొట్టచ్చు, ఓకే. సో స్టార్ట్ కొట్టేసి ఇక్కడ స్టార్ట్ కొట్టండి, రైట్. ప్లీజ్ సెలెక్ట్ అన్ ఏజెంట్ యూజింగ్ సెషన్ కమాండ్. ఓకే, ఫస్ట్ సెషన్స్ని సెలెక్ట్ చేయాలంట. సెషన్ కమాండ్ అని కొట్టండి. కొట్టగానే మనకి ఇక్కడ మల్టిపుల్ సెషన్స్ ఉంటే మల్టిపుల్ కనిపిస్తాయి. ఇక్కడ 1 ఉంది కాబట్టి సింపుల్గా ఎంటర్ కొట్టేసేయండి. ఎంటర్ కొట్టగానే మనకి సెషన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది అన్నట్టు, ఓకే. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ వచ్చేసింది చూడండి నేమ్. సింపుల్గా స్టార్ట్ అని కొట్టండి, ఓకే. స్టార్ట్ అని కొట్టగానే మనకి టనల్ అయితే స్టార్ట్ అయిపోతుంది, రైట్. సో వన్స్ టనల్ స్టార్ట్ అయిపోయినాక మనకి ఏదైతే ఇందులో రన్ అవుతున్నాయో, సో ఏవైతే రన్ అవుతున్నాయో ప్రోగ్రామ్స్, లోకల్ అడ్రస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, సో ఇది స్టాప్ చేద్దాం మనం ఇక్కడ, రైట్. సో ఇది కూడా స్టాప్ చేస్తున్నాను నేను. సో ఇందులో ఏమవుతున్నాయో రన్ అవుతున్నాయో తెలుసుకోనికి మనం సింపుల్గా దీన్ని నెట్ స్టాట్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ పేస్ట్ చేయండి, రైట్. సో ఇక్కడ చూస్తే మనకి 127.0.0.1లో 21 పోర్ట్ అయితే ఓపెన్ అయింది, రైట్. సో దీన్ని మనం నార్మల్గా మన సిస్టమ్ నుంచి యాక్సెస్ చేయలేం, ఎందుకంటే ఇది లోకల్ అడ్రస్లో నడుస్తుంది. ఏదైతే FTP సర్వీస్ ఉందో అది లోకల్ అడ్రస్లో నడుస్తుంది. సో ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలి అంటే మనం పోర్ట్ ఫార్వర్డింగ్ అయితే చేస్తున్నాం అన్నట్టు, రైట్. సో ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేద్దాం. ఏజెంట్ కనెక్ట్, ఈ కమాండ్ కొట్టేసేయండి, మన కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ లిగ్లోకి వచ్చేసేయండి, రైట్. తర్వాత సెషన్స్కి వచ్చేసేయండి. సెషన్ అందులో మనకి ఏదైతే ఉందో స్పెసిఫై దాని మీద ఎంటర్ కొట్టేసేయండి, రైట్. సో మనకి చేంజ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్గా స్టార్ట్ కొట్టండి, ఓకే, రైట్. టనల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయినాక కొత్త ట్యాబ్కి వచ్చేసేయండి. మనకి పైథాన్ సర్వర్ అవసరం లేదుగా, రైట్. సో కొత్త ట్యాబ్కి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ కమాండ్ ఏదైతే ఉందో sudo IP root యాడ్, ఇది ఈ కమాండ్ ఎట్లుందో అట్లా కాపీ చేయండి అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. డన్. ఇప్పుడు చూసిరనుకో మనకి ఏదైతే ఈ లోకల్ అడ్రస్ 127.0.0.1 అనేది లిగ్లో మ్యాజిక్ IP అడ్రస్ అంటాం దీన్ని. సో దీనికి రూట్ అవుతుంది అన్నట్టు, నథింగ్ బట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్మ్యాప్ చేసినాం అనుకో ఇప్పుడు 240.0.0.1కి ఎన్మ్యాప్ చేసినాం అనుకో మనకి ఏవైతే కనిపిస్తున్నాయో సర్వీసెస్, సో అవన్నీ ఇందులో కనిపిస్తాయి అన్నట్టు, రైట్. సో టార్గెట్ ఇది అయిపోతుంది అన్నట్టు మనకి, ఓకే. సో 240 మనకి ఇందులో 21, 22, 80, 444, 80, అయితే రన్నింగ్లో ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మీరు 127లో మనకి 444 ఉంది, రైట్. సో ఏవైతే ఇంపార్టెంట్ కనెక్షన్ వాజ్ రిఫ్యూజ్డ్ అంట, ఓకే. సో ఏవైతే ఇంపార్టెంట్ పోర్ట్స్ ఉంటాయో అవి కనిపిస్తాయి అన్నట్టు. 444, 21 ఉంది మనకి ఇక్కడ,
సో 21 ఎఫ్టీపీ, రైట్. అండ్ మనకి ఇక్కడ చూస్తే ఇంకేమున్నాయి, 22 ఉందా 127లో, 53 ఒకటి ఉంది, 8080 ఉంది మనకి, రైట్. సో అన్ని అడ్రస్లో 22 ఉంది కాబట్టి 22 ఆటోమేటిక్గా కనిపిస్తుంది. డన్. సో ఇవి పోర్ట్స్ అన్నట్టు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎఫ్టీపీ లాగిన్ కావాలి అనుకుంటున్నాను అనుకో, రైట్. సో ఈ అకౌంట్కి ఎఫ్టీపీ అనేది లాగిన్ ఉంది. సో దానికి ఏం చేస్తాను అంటే సింపుల్గా నేను ఎఫ్టీపీ, నాకు యూజర్ నేమ్ తెలుసు యాడమ్. సో యాడమ్ అనేది యూజర్ నేమ్. సో ఆల్రెడీ మీరు మెషిన్ సాల్వ్ చేస్తే మీకు తెలుస్తుంది అన్నట్టు. సో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అందులో యూజర్ నేమ్ అది అన్నట్టు. ఓకే. యాడమ్ కొట్టేసి సింపుల్గా ఈ మ్యాజిక్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది కొట్టేసేయండి, రైట్. సో కొట్టంగానే పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ వచ్చేసి యాడమ్ గ్రే అండ్ సంథింగ్ ఏదో ఉంటుంది, కొట్టేసేయండి. లాగిన్ సక్సెస్ఫుల్, బూమ్, రైట్. సో ఇప్పుడు బేసికలీ ఏమవుతుందంటే ఇక్కడ మనకి దీని లోపల ఏదైతే ఎఫ్టీపీ రన్ అవుతుందో అది జనరల్గా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయలేము, రైట్. సో దాన్ని యాక్సెస్ చేయాలంటే ఇట్లా పోర్ట్ ఫార్వర్డింగ్ చేసి యాక్సెస్ చేయాలన్నట్టు. సో దీని లోపల ఏమైతే ఫైల్స్ ఉంటాయో అవన్నీ మనకి కనిపిస్తాయి అన్నట్టు, రైట్. సో ఎల్ఎస్ కొడితే మనకి ఇక్కడ బ్యాకప్ అనే ఫోల్డర్ కనిపించింది. సో దీని లోపల ఇంకా ఫర్దర్ ఫైల్స్ ఉంటాయి, మనం దాన్ని యూజ్ చేసుకొని ప్రివిలేజ్ ఎస్కలేషన్ అయితే చేస్తాం అన్నట్టు. ఓకే. సో ఇట్లా మనం పోర్ట్ ఫార్వర్డింగ్ అయితే చేయవచ్చు అన్నట్టు, రైట్. సో చాలా యూజ్ అవుతుంది మీకు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్టీపీకే అనే కాదు, ఇక్కడ మనకి 444 ఉంది, రైట్. సో ఇదేదో వెబ్సైట్ ఉంది. సో దాన్ని మనం వెబ్సైట్ చూడాలి అంటే ఎట్లా, లైక్ సో ఇది ఉంది, రైట్. సో ఏదో ఉంది వెబ్సైట్ 8080లో 444లో మనం చూడాలి అంటే ఎట్లా, సింపుల్గా నార్మల్గా అయితే మనకి మిషన్కి యాక్సెస్ వచ్చినప్పుడు మనకి బ్రౌజర్ యాక్సెస్ ఉండదు దాని నుంచి, ఓన్లీ టర్మినల్ మాత్రమే ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ పోర్ట్ ఫార్వర్డింగ్ సెటప్ చేసేసి, రైట్. సో సింపుల్గా ఓపెన్ చేసేసి 240 సో ఐపీ అడ్రస్, మ్యాజికల్ ఐపీ అడ్రస్, పోర్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 444లో ఒక వెబ్సైట్ ఉందనుకో. సో ఓపెన్ చేస్తే మనకి ఏదైతే వెబ్సైట్ రన్నింగ్లో ఉందో లోకల్ అడ్రస్లో ఆ పోర్ట్లో అదైతే మనకి డైరెక్ట్ మన బ్రౌజర్లో యాక్సెస్ చేయవచ్చు అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 8080లో కూడా ఒక వెబ్సైట్ ఉంది కదా. సో సింపుల్గా 8080 కొట్టి చూద్దాం. సో ఏం వెబ్సైట్ అవుతుందో చూద్దాం. సో ఆ వెబ్సైట్ కరెక్ట్గా ప్రాపర్గా సెట్ చేయలేదు, లేకపోతే ఫైల్ అయితే లేదన్నట్టు అందులో. సో దాంతోనే మనకి ఇక్కడైతే చూపిస్తలేదు, రైట్. సో మెయిన్గా అయితే మనం ఎస్ఎస్హెచ్ యాక్సెస్ చేయడానికి కానీ ఎఫ్టీపీ యాక్సెస్ చేయడానికి కానీ లోకల్ అడ్రస్లో ఉన్నాయి, వాటిని యాక్సెస్ చేయాలంటే ఇట్లా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే. సో చాలా సిటిఎఫ్ ఛాలెంజెస్లో ఇవైతే యూజ్ అవుతాయి. సో మీరైతే పక్కా ఇదంతా నేర్చుకొని ట్రై చేయండి ఒకసారి. సో మీరు కావాలి అంటే ఇంట్యూషన్ ఇదేమే హ్యాక్ ద బాక్స్ మిషన్ మీద ట్రై చేయండి, లేదా మీరు కస్టమ్గా దొరుకుతాయి బయట మిషన్స్, వాటి మీద కూడా ట్రై చేయొచ్చు, రైట్. సో మన నెక్స్ట్ ఛాలెంజ్ అయితే దీని మీదే ఉంటుంది. సో పక్కా నేర్చుకోండి ఇదైతే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.